పశ్చిమాసియాతో యుద్ధంతో భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతానికి దేశంలో చమురు కొరత లేదని తెలిపింది కేంద్రం. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని దేశీయ రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకునేందుకు మినహాయింపు ఇచ్చింది అమెరికా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రస్తుతానికి దేశంలో చమురు కొరత లేదని తెలిపింది కేంద్రం. హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న దానికంటే ఎక్కువ ఇంధనమే భారత్ లో ఉందని తెలిపింది. దేశంలో ముడి చమురు ఉత్పత్తులు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని చెప్పింది. తక్షణ ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదంది కేంద్ర ప్రభుత్వం. హార్ముజ్ జలసంధిని మూసేయడంతో వచ్చే చమురు కొరతను వేరే దేశాలతో భర్తీ చేయబోతున్నట్లు చెప్పింది. ఎంఆర్పీఎల్ చమురు శుద్ధి ఫ్యాక్టరీ మూసివేసినట్లు జరుగుతున్న ప్రచారం ఖండించింది కేంద్రం. మధ్యాసియా ఉద్రిక్తతలతో వంట గ్యాస్ కొరతపై అప్రమత్తమైంది భారత్. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని దేశీయ రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లకు మార్గదర్శకాలిచ్చింది. దేశీయ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఎల్పీజీ ఉత్పత్తికి కీలకమైన ప్రొపైన్, బ్యూటేన్ ను పెట్రోకెమికల్ ప్రొడక్షన్ కోసం దారి మళ్లించొద్దని రిఫైనరీలకు స్పష్టం చేసింది కేంద్రం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ అస్థిరత, సముద్ర భద్రత ఆందోళనకరంగా మారిందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సముద్ర మార్గాలు వ్యూహాత్మకంగా కీలకంగా మారాయని చెప్పారు. వాటిని నియంత్రించేవారే ప్రపంచాన్ని శాసించగలరన్నారు. వెస్ట్ ఆసియా యుద్ధంతో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు. సముద్ర భద్రత విషయంలో భారత్ రాజీ పడదన్నారు రాజ్నాథ్. साथियों, वर्तमान में सिचुएशन काफी कॉम्प्लिकेटेड हो गई है। एवं ऐसा प्रतीत होता है कि आगे जाकर ये और डायनेमिक ही होती जाएगी। और आज जिस तरह अलग अलग देश लैंड पर, एयर में, सी में और अब तो स्पेस तक में एक दूसरे को टक्कर ले रहे हैं, वह वास्तव में यह हम सभी के लिए चिंता का विषय है। यह एक एबनॉर्मल सिचुएशन है, मैं ऐसा मानता हूं। What I consider as more worrying is the fact that this abnormalcy is becoming the new normal. రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకునేందుకు మినహాయింపు ఇచ్చింది అమెరికా. ఈ విషయాన్ని యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుకు తాత్కాలికంగా 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా పెరుగుతుందన్నారు బెసెంట్. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడిలో చమురు సరఫరా చైన్ కు బ్రేక్ పడింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ నిర్బంధించడంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర $90లకు చేరింది.